డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. మానసింహార్పణ. గురుగారు, ఈ మధ్య కాలం మనం ఎక్కువగా చూస్తున్నాం, ఏవైనా పూజలు చేసుకున్నా, వ్రతాలు చేసుకున్నా, శుభకార్యాలు కొన్ని చేసుకునేటప్పుడు బ్రాహ్మణులు లేకుండా ఏం చేస్తున్నారంటే టీవీలో కానీ లేదంటే యూట్యూబ్లో వీడియోస్ కానీ ఏమైనా పూజ చేసినవి ఉంటే అవి ప్లే చేసుకుంటుంటే అవి అక్కడ పెట్టేసి అవి రన్ అవుతూ ఉంటాయి, వీళ్ళు అవి చేస్తూ ఉంటారు. అసలు అలా చేసుకోవచ్చు అంటారు? అసలు యూట్యూబ్లో చూసి చేయడం, యూట్యూబ్ అనేది ఇలా ధర్మ సందేహాలు తెలుసుకొని మంచి మంచి విషయాలు తెలుసుకొని వినటానికి మాత్రమే పనికొస్తుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో యూట్యూబుల్లో మంత్రాలు చదువుతూ ఉంటే ఇక్కడ పూజ చేసుకోవటం అనేది పనికిరాదు. బ్రాహ్మడు లేకుండా, అంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్తాం కదా, ఆ విధంగా ఉంటుంది పూజ చేసుకోవడం. అంటే ఆయన అక్కడ చెప్తుంటే మనకు ప్రత్యేకంగా చెప్తున్నట్టే ఉంటుంది కదా. కదా, ఉదాహరణకి బ్రాహ్మణుడు ఉంటే అసలు బ్రాహ్మడు ఎందుకు రావాలి పూజలు చేయించడానికి? మనకు తెలియదు కాబట్టి ఆ ప్రాసెస్ అదంతా ఎలా చేయాలో అది ఆయన చెప్తూ ఉంటే మనం చేస్తాం కాబట్టి రావాలి. ఇంకొక కారణం ఏంటంటే ఒక బ్రాహ్మణుడు వస్తే భగవంతుడు వచ్చిన దాంతో సమానం. మీ ఇంటికి పూజ, వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం, ఏదైనా పూజ చేసుకుంటాం, బ్రాహ్మణుని పిలుచుకుని వస్తాం. బ్రాహ్మణుడు వస్తే భగవంతుడే దిగి వచ్చిన దాంతో సమానం. ఒకటి, ఒక బ్రాహ్మణుడు ఇంటికి వస్తే తండ్రితో సమానం. ఒక బ్రాహ్మణుడు తండ్రితో కూడా సమానం. ఒక బ్రాహ్మణుడు ఆడబిడ్డతో సమానం. మన ఇంటికి వచ్చే బ్రాహ్మణుడు 3 రకాలు. భగవంతుడు దిగి వస్తే ఏమవుతుంది? సకలం మన ఇంటికి వచ్చినట్టే భగవంతుడు వస్తే. అలా ప్రత్యక్షంగా భగవంతుడితోనే మనం భగవంతుడి పూజ చేసుకున్నట్లుగా ఉంటుంది. తండ్రితో సమానం. తండ్రి వస్తే మనకు ఎంత ధైర్యం? మన తండ్రి మన వెంబటి ఉంటే మనకు ఎంత ధైర్యం? అవునా కదా? ఏదున్నా మా నాన్న ఉన్నాడు అనే ధైర్యం మనకు ఉంటుంది కదా, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. మా నాన్న ఉన్నాడు అన్న ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యంతో సమానం. ఆడబిడ్డతో సమానం. ఆడబిడ్డతో సమానం అని ఎట్లా చెప్తాము అంటే, ఆడబిడ్డ లక్ష్మీప్రదంగా చెప్తారు. ఇంటి ఆడపిల్ల, పిల్ల వెళ్ళిపోయినా సరే, పెళ్ళి కాకుండా ఇంట్లో ఉన్నా సరే, ఆడపిల్ల అంటే లక్ష్మీప్రదం. బ్రాహ్మణుడి ఇంటికి వస్తే లక్ష్మీప్రదం. లక్ష్మి ఏం చేస్తుంది? ఒక డబ్బులు వేయదు. లక్ష్మి ఆనందాన్ని, ఇంట్లో ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ప్రతిదీ ఇస్తుంది లక్ష్మీదేవి కదా. కాబట్టి అంటే ఒక బ్రాహ్మణుడు వస్తే 3 వచ్చినట్టుగా మన ఇంటికి. ఈ 3 లేకుండా నువ్వు మన యూట్యూబ్ పెట్టుకున్నావు, లేదా ఇందాక మీరు అన్నట్లు టీవీ పెట్టుకొని టీవీలో చేస్తున్నా, ఇవేవి నా ఇంటికి అక్కర్లేదు, నేనైతే చేసుకుంటాను అంతేనా? నాకు తండ్రి ధైర్యం అక్కర్లేదు, ఆడబిడ్డ లక్ష్మీప్రదం అక్కర్లేదు, సకల దేవతా స్వరూపమైన భగవంతుడితో సమానమైన వాడు అక్కర్లేదు. అంటే దేవుడు వద్దు, దేవుడు పూజ చేస్తావు. తండ్రి వద్దు, తండ్రిలా ధైర్యం కావాలి, అది భగవంతుడు ఇవ్వాలి. ఇకపోతే సకల దేవతా స్వరూపం వద్దు, అన్నొద్దు, తండ్రి వద్దు, ఆడబిడ్డ లక్ష్మీప్రదం వద్దు, బ్రాహ్మడు వద్దు, అంటే ఇవన్నీ వద్దు నాకు అని తీసివేస్తూ, ఆ 3టిని తీసివేస్తూ మళ్ళీ పూజ మాత్రం కావాలి, అవన్నీ కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? భగవంతుడిని అడిగేది ఇవే అడుగుతావుగా. చక్కటి ధైర్యాన్ని ఇవ్వు, చక్కగా ధైర్యలక్ష్మి, లక్ష్మీదేవిలో ఉందా లేదా అమ్మవారు? ధైర్యలక్ష్మి, ధైర్యం కావాలి, వరలక్ష్మి వరాలు ఇవ్వాలి, ఇలా అన్ని రకాలు చెప్తూ ఉన్నాం కదా. అన్నీ కావాలి కదా మనకి. భగవంతునికి పూజ చేస్తే అన్నీ కావాలనే కోరుకుంటాం కదా. ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలి, ఆర్థికంగా బాగుండాలి, చక్కగా సొంత ఇల్లు కట్టుకోవాలో, లేకపోతే ఇంకో ప్లేస్ కొనుక్కోవాలో, లేకపోతే నా బిడ్డ పెళ్లి కావాలి, కొడుకు పెళ్లి కావాలి, అందరం ఆనందంగా ఉండాలి కోరుకుంటాం. బ్రాహ్మడు రాకపోతే అవన్నీ వద్దన్నట్టే కదా నువ్వు. మరి అవన్నీ వద్దు అని నువ్వు ఇండైరెక్ట్గా బ్రాహ్మణ్ణి రాకుండా చేసి భగవంతుని అవన్నీ కావాలి అంటే నువ్వు మంత్రయుక్తంగా భగవంతుడికి అందించేట బ్రాహ్మడు వద్దు అన్నావు కాబట్టి భగవంతుడు కూడా అది ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి బ్రాహ్మడు ఖచ్చితంగా రావాల్సిందే. ఒకటి, బ్రాహ్మణుడు వస్తే ఏమవుతుంది అంటే, మనము బ్రాహ్మణుడు చదివేటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత దూరం అయితే వినపడతాయో, ప్రత్యక్షంగా వినపడుతూ ఉంటాయో, అంత దూరం కూడా దుష్టశక్తులు పారిపోతాయి, నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది.
ఆ ఇంట్లో. అందుకని బ్రాహ్మణ మంత్రాలు భక్తి శ్రద్ధలతో వినాలి. బ్రాహ్మడు మంత్రాలు చదివేటప్పుడు ముచ్చట్లు పెట్టద్దు. సత్యనారాయణ సంవృతంలో ఇదే గోల. ఎక్కడికి పోయినా బ్రాహ్మడు తీరాన బ్రాహ్మడు చదువుతూ పోతూ ఉంటాడు. ఆ కూర్చున్న వాళ్ళు సెల్ ఫోన్ల జాసల్లో ఉంటారు. ఈ విధంగా ఆ విధంగా తీయని కెమెరామెన్లతో అంటామో, లేకపోతే పిల్లగారు సెల్ ఫోన్లో వీడియో తీస్తే ఫోజులు ఇవ్వటం, ఇట్లా వీళ్ళు చేస్తారు. ఆ అమ్మలక్కలు మిగతా వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ చీర బాగుందా, బంగారం బాగుందా, ఇంకా మగవాళ్ళు అయితే ఏ సంగతి, నీ శాలరీ ఎంత, ఎక్కడ ఉద్యోగం, ఇట్లా మాట్లాడుకుంటూ ఇట్లా ఉంటారు. నువ్వు బ్రాహ్మణ మంత్రాలు ఎక్కడ వింటున్నావు? నువ్వు ఎక్కడ తరించిపోతున్నావు? బ్రాహ్మణుడు వచ్చేదే అందుకు. అలా తరింప చేయటం కోసం వస్తాడు. కాబట్టి బ్రాహ్మణుడు లేకుండా చేసేటువంటి పూజ ఫలించదు ఒకటి. రెండోది, ఇప్పుడు ఉదాహరణకి నేను నీ ఇంటికి వచ్చాను, ఆచమానం చెయ్యమ్మా అంటాను. నీకు చేయటం రాదు, ఎట్లా చేయాలో చూపిస్తూ జాగ్రత్తగా నీతో చేయిస్తాను. సీడీలో అలా చేయిస్తుందా, సెల్ ఫోన్ అలా చేయిస్తుందా, టీవీలో అలా చేయిస్తుందా? తన తీరాన్ని తను చదువుకుడు. ఆచమ్య కేశవాయ స్వాహ అనగానే మనం తాగాలి, ఎట్లా ఏళ్ళు పెట్టాలి, ఎలా తీసుకోవాలి చెప్పదు. చేతిలో నీళ్లు పోసుకొని 3 సార్లు తాగండి అని చెప్తుంది. ఎట్లా ఇట్లా తాగుతావు? అవునా కదా? అది కరెక్ట్ కాదు కదా. అదే బ్రాహ్మణుడు ఉంటే ఏదైనా తప్పు చేస్తే చక్కగా సరిచేస్తూ ఉంటాడు, ప్రత్యక్షంగా ఉంటుంది. అంటే పూజల్లో ఎక్కడా తప్పు దొరలకుండా సరిచేస్తూ నీతో ధర్మబద్ధంగా చేయిస్తూ ఉంటాడు బ్రాహ్మణుడు. ప్రత్యక్షంగా ఉంటే ఆ సదుపాయం ఉంటుంది. ఈ మధ్యకాలంలో నిజంగా చెప్తాను, ప్రవచకుల్లో ఒకతను కూడా, ఆ పేరు నేను ఇక్కడ చెప్పను, పెద్దవారు, ఆయన కూడా సీడీలు విడుదల చేసి పూజా విధానం మా సీడీ మా వెబ్సైట్లో దొరుకుతుంది, అది పెట్టుకొని హాయిగా చేసుకోవచ్చు, తేలిగ్గా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ఆయన ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో తెలియదు, కానీ నిజంగా ఆయన అంటే నాకు ఒక రకమైన గౌరవము. ఈ కొద్దిలో కాస్త పోగొట్టుకున్నాడు. ఉన్న గౌరవం ఉంది, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అనేది కొంచెం ఆయన మీద గౌరవం తగ్గించుకున్నాడు. అంటే నేనే కాదు, నాలా ఉన్న ప్రతి వాళ్ళు తగ్గించుకుంటారు. అందుకని అలా ప్రవచకులు అయినా సరే ఎటువంటి విధమైనటువంటి పూజా కార్యక్రమాలు వెబ్సైట్లలో పెట్టకండి. సామాగ్రి పెట్టుకోండి, తప్పు లేదు, కానీ పూజ మొత్తం కూడా పెట్టి ఈ విధంగా చేసుకోండి, బ్రాహ్మణులు లేకపోయినా పర్వాలేదు అనేది మాత్రం ప్రవచకులు కానీ ఎవరూ కూడా చెయ్యవద్దు దయచేసి. సీడీలలో మనం అసలు చేసుకోకూడదు. సెల్ ఫోన్లు పెట్టుకొని చేసుకోవడము, టీవీలో ప్లే చేసుకొని చేసుకోవడం, యాప్ల ద్వారా చేసుకోవడం, బ్రాహ్మడు లేకుండా, ప్రత్యక్ష బ్రాహ్మడు లేకుండా. అందులో బ్రాహ్మడు ఉంటాడు కానీ తప్పు సరిచేయడు, కళ్ళతో చూడడు, వివరంగా చెప్పినా మనకు అర్థం కాదు. అర్థం కానప్పుడు చేసి చూపిస్తాడు ఆయన కదా. చేతిలో నీళ్ళు పోసుకొని తాగండి 3 సార్లు అంటాం, తాగుతాము ఆచమనం. ఇప్పుడు చెయ్యి ఎట్లా పెట్టాలి అందులో చెప్పడు. కొంతమంది ఆచమనం అని శబ్దం వస్తుంది, అలా రాకూడదు అని ప్రత్యక్షంగా ఉన్నవాడైతే చెప్తాడు. ఆయన చెప్తాడా అందులో? అంటే నీకు అక్కడ ప్రత్యక్షంగా నువ్వు తప్పుని ఆపట్లేదు కదా. అంటే రకరకాలు ఉంటాయమ్మా అందులో, అవన్నీ కూడా చెప్పరు కదా. అంత చెప్తే వాడికి టైం సరిపోదు కదా. బ్రాహ్మడు ఇంకో 1/2 గంట లేట్ అయినా కానీ ఓపికగా చెప్తాడు కదా. ఇది బ్రాహ్మడు లేకపోతే మనం చేసే పూజల్లో ఎన్ని తప్పులు ఉంటాయో గమనించుకోవచ్చు. అంటే ప్రత్యక్షంగా బ్రాహ్మణుడు ఉండి దగ్గరుండి చాలా జాగ్రత్తగా పద్ధతిగా చేయించుకొని తృప్తిగా దక్షిణ ఇచ్చి పంపించాలి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. బ్రాహ్మడి ఆశీర్వచనం ఖచ్చితంగా తీసుకోవాలి. సీడీలో ఆశీర్వచనం తీసుకుంటావా? అక్షింతలు వేస్తాడా? వేడు కదా. యూట్యూబ్లో లాస్ట్కి అక్షింతలు వేస్తాడా? అదే బ్రాహ్మణుడు ఉంటే దండం పెడతావు, చక్కగా అక్షింతలు వేస్తాడు. నీవు దండం పెడితే అప్పటి వరకు వాడు చదివినటువంటి వేద మంత్రాల్లో ఉన్న శక్తి ఎవరైతే దండం పెడతారో వాళ్ళకి కొంత వెళ్ళిపోతుంది. పూజ చేసుకున్న ఫలితంతో పాటు ఈ శక్తి కూడా వారికి వెళ్ళిపోతుంది. అందుకని బ్రాహ్మడికి దండం పెట్టాలి. నీ ఒక్క దగ్గరే కాదు, నీ ఇంట్లో సత్యాన సమృతం చేయించాను, కెమెరామెన్ ఇంట్లో సత్యాన సమృతం చేయించాను, ఎడిటర్ ఇంట్లో సత్యనారాయణ సమృతం, 3 ఇంట్లో చేయించాను. ఈ 3 ఇండ్లలో ఏ రకరకాల పూజలు చేయించాను. ఒక సత్యాన సమృతం కదా, అభిషేకాలు ఏవేవో చేయించాను. ఈ 3 చోట్ల చదివిన మంత్రశక్తి నాలో ఉంది కదా. ఈ ఫలితం కూడా నువ్వు నాకు దండం పెడితే వస్తుంది కదా. కెమెరామెన్ ఇంట్లో అభిషేకం చేయించాను, శివుడి మంత్రశక్తి మొత్తం నాలో ఉంది కదా. ఆయన కొంత పోయినా కొంత నాకు ఉంటుంది కదా. నేను ఇంటికి వచ్చి సత్యాన సమృతం చేయించాను,
ఆ ఫలితం ఈ ఫలితం నీకు వస్తుంది కదా. ఎడిటర్ ఇంట్లో ఇంకోటి ఏదో పూజ చేయించాను, ఈ మూడింటి ఫలితం మళ్ళీ ఆయనకు పోతుంది కదా. దండం పెట్టడం వల్ల ఇన్ని ఉన్నాయి కదా. ఒక బ్రాహ్మడి దండం పెడితే ఈ ఫలితాలు మనం అభిషేకం చెయ్యని ఫలితం కూడా మనం చేసినట్లుగా మన ఖాతాలో పడట్లేదా. అందుకని బ్రాహ్మడికి దండం పెట్టేది. అంతేకాకుండా బ్రాహ్మణుడికి పాపం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే తను సంధ్యావందనం చేస్తాడు. సంధ్యావందనంలో యద్రాత్ర్యాత్ కృతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే అని చెప్పబడుతూ ఉంది. అంటే ఎప్పటి పాపం అప్పుడు తీసివేసుకుంటాడు. అచ్చంగా పుణ్యం మాత్రం ఆయన దగ్గర మిగులుతుంది. ఆ పుణ్య ఫలితాన్ని ఎవరైతే దండం పెడతారో వాళ్ళకి పంచి పెడతాడు. అంత ఉదారమైనటువంటి వాడు బ్రాహ్మణుడు. అందుకని బ్రాహ్మణుడు ఇంటికి వస్తే అంత మంచిది. ఈ ఆడబిడ్డ, తండ్రి, భగవంతుడు అని చెప్పని వీటితో పాటు ఈ సౌలభ్యం కూడా మనకు అందుతుంది. ఇవన్నీ మనం మిస్ అవుతున్నాం కదా బ్రాహ్మడి ఇంటికి రాకపోతే. ఇంత ఉంటుంది బ్రాహ్మడి ఇంటికి వస్తే. కాబట్టి ఖచ్చితంగా బ్రాహ్మడి ఇంటికి రావాల్సిందే. ఆయనతో పూజ చేయించుకొని భక్తి శ్రద్ధలతో మనం చేయవలసిందే. ఆయనతో భక్తి శ్రద్ధలతో చేయించుకొని ఆయన భక్తిపూర్వకంగా ఆయన గౌరవించవలసిందే. ఆయనకు తాంబూల దక్షిణలు ఇచ్చి మనస్ఫూర్తిగా నమస్కారం చేయవలసిందే. నమస్కారం చేసినప్పుడు కూడా మొక్కుబడి నమస్కారాలు చేయకూడదు. ఖచ్చితంగా వంగి మన నుదురు అక్కడ తగిలించాలి ఆయన పాదాలకి. అది నమస్కారం, బ్రాహ్మడికి చేసే నమస్కారము. ఏదో మొక్కుబడిగా ఇట్లా ఇట్లా అంటాం కాదు. అంటే ఈ నమస్కారం అన్నప్పుడు గుర్తొచ్చింది, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా దండం పెట్టుకోవచ్చా? ఆడవారు, మగవారు, పిల్లలు, వృద్ధులు ఎవరైనా బ్రాహ్మడి దండం పెట్టవచ్చు. ఉదాహరణ మీ నాయనమ్మ గారు ఉన్నారు, ఆమెకు 80 ఏళ్ళు. ఆమె వయసులో నాకు సగం ఉందనుకుందాము, అయినా కానీ ఆమె నాకు దండం పెట్టవచ్చు. ఎందుకంటే మంత్రశక్తి ఆమెకు పోవాలి కాబట్టి దండం పెట్టవచ్చు. నాకంటే పెద్దది, నాకంటే 30 వంతు పెద్దది ఇలా ఉండదు. బ్రాహ్మణుడు అంటే చిన్నవాడైనా పెద్దవాడైనా పెద్దవాడి కింద లెక్క. అలాగే గురుగారు, ధన్యవాదాలు. మంచిదమ్మా. దృష్మహార్థం.